रामदास बानी श्री गुरु कबीर साहिब जी की नामकांग। विवेकी शब्द का जाय मिले परिवार, हो विवेकी शब्द का जाय मिले परिवार, नाम गहे सो पहुँचे मानव कहा हमारे। परम संत सद्गुरु కబీర్ సాహెబ్ గారు వాక్యం. ఇప్పుడు కబీర్ సాహెబ్ విషయంలో ప్రతి ఒక్క సత్సంగంలో చెప్తూ వచ్చినాము. కబీర్ సాహెబ్ గురు నానక్ ఒకే సమయంలో అయినారు. 35 సంవత్సరాల ముందే కబీర్ సాహెబ్ వచ్చినారు. 35 సంవత్సరాల ఎన్నిక గురు నానక్ ప్రకటమైనారు. ఒక సమయంలో ఇద్దరు ఒక వారం కాశీలో చేరినారు, జత అయినారు. మరి కబీర్ సాహెబ్ మన ఇండియా, ఉత్తర ఇండియా నుంచి మహారాష్ట్ర మరి ఒడిశా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ కేరళ బార్డర్ వరకు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు చాలా తక్కువ మంది శరణంలో వచ్చినారు. మరి గురునానక్ గారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా ఆడవరికి పోయినారు. అక్కడ పోయినారు, వీళ్ళు ఇక్కడ ఇద్దరు చాలా ప్రయత్నం చేసినారు ముందులో సంతను ప్రచారం చేసే కోరిక. అప్పుడు మహాత్ములకి చాలా కష్టం ఇచ్చినారు. అయితేనే చాలా తక్కువ మంది శరణంలో వచ్చినారు. ఎందుకు? అప్పుడు కర్మకాండలు యుగం, తీరత్, వ్రత్, ఉపవాస్, రాళ్ళ పూజ, సెట్ పూజలో మంది ఉండరు. మహాత్ములు ఇలాగా మన మంత్రములో పోతే మనకి నిజమైన స్థితిగతి తెలుస్తుంది, పరమాత్మ మీలో ఉన్నారు అంట ప్రచారం చేస్తే నా మందికి నమ్మక రాదు. ఎందుకు మంది ఎక్కడ అడవికి పోయేది, హిమాలయ గవిలో పోయేది, ఎక్కడెక్కడ పోరాడేది. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు నామద మహిమా విషయంలో బాణి రాస్తున్నారు. हो विवेकी शब्द का जाय मिले परिवार. గురు కృప వలన మనం సాధన చేసుకొని 6 చక్రాలు దాటి 7వ చక్రంలో చేస్తే మన జ్ఞాన చచ్చు తెరిస్తే ఆ నాదం ప్రకటమవుతుంది, నామం ప్రకటమవుతుంది. గురు కృప వలన జ్యోతి ప్రకటమైపోతుంది. అప్పుడు ఆ శబ్ద ఆధారంగా మన చేతను పెరిగిపోతుంది, నాద ఆధారంగా. మరి ప్రతి ఒక్క జాగాలో గురువుని జత ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు మనం నామసుందరం ధ్యానం చేసుకొని 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారం వస్తాం. మనం లోపల ఫస్ట్ గురువు దర్శనం ఇస్తారు, ఆత్మ కనపడుతుంది. కొంచెం పైకి పోతేనే గురు దర్శనం అవుతుంది. తర్వాత గురు కృప వలన జ్యోతి మరి నాదం ప్రకటమైపోతుంది. అదే నాద ఆధారంగా మన చేతను పైకి పోయేది. దానికి అదే నాద ఆధారంగా ఈ ఆత్మ సత్లోక సత్ఖండం నుంచి కాల మరి మాయాలోకంలో మృతలోకంలో వచ్చింది. మరి అదే శబ్ద మార్గంగా తన ఊర్లో తాను పోయేది. ఇది కుదరతు కానీ పరమాత్మ తయారు చేసిన సిద్ధాంతం ఉంది. ఇది ಯಾವ మహాత్మను తయారు చేయలే, సంత మహాత్మను తయారు చేయలే. ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది, ఈ జీవి మానవ శరీరంలో వచ్చింది, అప్పుడే ఆ పరమాత్మ ఈ మార్గం అందరిలో పెట్టే పంపించినారు. అదే మార్గం నుంచి, అదే త్రోవ నుంచి సంత మహాత్ములపై సత్లవ సత్ఖండములో పరమాత్మలు చేరినారు. అదే మార్గమే వాళ్ళు మనకి ఇచ్చేది. వాళ్ళు మనలే మీరు సన్యాసి కాండి, కాయబట్ట రుద్ర చేసుకోండి, అడవిలో పోండి, హిమాలయ గవిలో పోయి కూర్చోండి అంటే మహాత్ముడు ఎప్పటికీ చెప్పాలి. మహాత్ములు ఏమంటారో సంసారంలో ఉండండి. ఇప్పుడు గురునానక్ గారికి 2 కొడుకులు, లక్ష్మి చంద్ర, శ్రీ చంద్ర లక్ష్మి చంద్ర.
కబీర్ సాహబ్ సంసారంలో ఉన్నారు, గృహస్థాశ్రమం, రవిదాస్ సంసారంలో ఉన్నారు, ఉండి చేతన్ పరమాత్మలో చేరింది. ఎందుకో మనం అనుకుంటాం సంసారంలో ఉంటే మన భక్తి జరగలేదు, ముక్తి దొరకలేదంట. పొరపాటు. మనస్సులో మార్పు రావాల, కానీ సంసారం విడిచిపెట్టిపోయేందుకే మాత్రం పరమాత్మ ఎప్పటికీ దొరికేలే. మనం శరీరం నుంచి త్యాగం చేస్తాం, మనస్సు నుంచి త్యాగం చేసుకునేలే. మనసులో ఆశ, తృష్ణ, లోక వ్యవస్థిత చింత ఇవన్నీ ఉంటే మరి చేతను ఎట్లాగా అంతర్ముఖ అవుతుందో ఎప్పటికీ రాదు. దానికి మనసులో మార్పు రావాలంటే సద్గురులు మనకి ఈ విధానం చెప్పి పంపించినారు. నామస్మరం, సద్గురు ధ్యానం. ఎందుకంటే బయట జపం చేసి, బయట స్మరం చేసి, బయట జపం చేసి, బయట వస్తూ ధ్యానం చేసి మనసు బయట రూపం అయిపోయింది. దానికి అంతరంలో తెచ్చే కొరకే పంచనామ స్మరణ, సద్గురు ధ్యానం అవసరం. స్మరణకి కొట్టేస్తుంది, ధ్యానంకి కొట్టేస్తుంది, బయట ధ్యానం రాక చేస్తుంది. గురు ధ్యానం ఉంటే నామ స్మరణ చేస్తుంటే బయట స్మరణ రాక చేస్తుంది, మనసు నిర్మూలం అవుతుంది. దాని కొరకే చాలా సులభమైన మార్గం మహాత్ములు మనకి ఇచ్చినారు. అన్నాహారం త్యజిసే పనిలే, ఇల్లు వార్తలు వదిలే పనిలే, సంసారంలో వండుకొని మన వ్యవహారం చేస్తూ పరమాత్మలో చేరొచ్చు. అయితే నామరూపమై, గురు రూపమై, లోక వస్తు రూపమై ఉంటే మనకి బాధ తప్పలే. ఎందుకో ఈ సంసారం అబద్ధమే, సుల్లు. ఇది ఒకరోజు నాశనం అయ్యేది ఉంది. దాని చింత చేసుకొని మనం నాశనం అవుతూ ఉంటాం, ఈ సత్య కొట్టలు వస్తుంటాం. దాని కొరకే ఆ వస్తువు చింతనం చేసుకోండి, ఆ వస్తువు జపం చేసుకోండి, ఆ వస్తువు ఎప్పటికీ నాశనం అయ్యేలే. అది ఏంటంటే నామం, సద్గురులు, ఆత్మ, పరమాత్మ. ఇవి ఎప్పటికే నాశనం అయ్యేలే. మిగతా అన్ని మన శరీరంలో ఒకరోజు నాశనం అవుతుంది, సంసారం ఒకరోజు నాశనం అయ్యేది. సంసార వస్తువులకి మనకి సంబంధాలు 4 దినాలు మనకి అందరికీ తెలుసు. మన వాళ్ళు ఎందరో మన జత ఇడిసిపెట్టి వదిలిపెట్టి పోతున్నారు, వాళ్ళకి ఇక్కడే ఇడిసిపెట్టిపోతున్నారు. ఏం మోసుకుపోయాలి మనందరూ తెలుసు. అయితే మనసు మోసం చేస్తుంది. మనసు ఇదే జన్మంలో కాదు, ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి దీని వస్తు రూపమే అయిపోయింది. దీని వదిలేకే మనసు తయారులే. దాని నుంచి కష్టాలు నష్టాలు మనకు వస్తూ ఉంటుంది. మహాత్ములు ఏమంటారు? సంసారం చేయండి, సంసార రూపమై సంసారం చేయొద్దు, నామ రూపమై గురు రూపమై సంసారం చేయండి. మీకు ఇక్కడ ఆనందమే. సత్యపడు అదే నామం, మరి గురువు వస్తారు, పై మండలాల్లో తొలగిపోతారు, అక్కడ ఆనందమే. ఇప్పుడు ఈ సంసార చింత చేసుకుని ఇట్లా అమూల్యమైన సమయం పాకొట్టుకొని పోతే ఇక్కడేమో బాధనే ఉండేవరకు. పోయే సమయంలో బాధని. ఎందుకో మన కర్మలు అట్లే ఉండిపోతుంది, నామస్మరణ ధ్యానం చేయలే. మన పాపాల కర్మలు అట్లే ఉండిపోతుంది. అవన్నీ శరీరం పైన వ్యాధి రూపంగా, యాదో కష్టాలు నష్టాల రూపంగా మరి దాని రుణం తీర్చే పని వస్తుంది. అప్పుడు బాధ అవుతుంది. మనం గురువుకైనా దోషారోపణ చేస్తాం. మేము పాత సత్సంగి, చాలా రోజుల నుంచి నామం తీసుకున్నాము, గురు మా పైన దయ చేయలేదంట. మనం తెలుసుకున్నలే, మేము గురువు మాట ఇంతవరకు విన్నాము. ఆయన నామం ఇచ్చేప్పుడు చెప్పినారు 2.5 గంట రోజులో టైం ఇవ్వాలంట. 24 గంటకు 10 భాగం 2.5 గంట.
పరమాత్మ నామ స్మరణ ధ్యానానికే మీ సమయం ఏంటి? తన ఆత్మ ఉద్ధారణ కోరికే. అయితే మనం ఎంత మాత్రం మాటిన్నాము, వాళ్ళు చెప్పిన ప్రకారం ఎంత మాత్రం నడుస్తున్నాము. మరి గురువు ఏం చేస్తారు? నామం ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పిన ప్రకారం నడిచి ఏమేమి కాకపోతే గురువుకి అడిగితే మాకు వేరే దాని సమాధానం చెప్తారు. మనం అడగకపోతే గురువు ఏం చెప్తారు? మరి ఎప్పుడున్నా కానీ సత్సంగంలో చెప్తూ ఉంటాము, అడుకున్న నుంచి గురు కృప ఎప్పటికి దొరకలే. భజన చేసే నుంచి గురు కృప దొరుకుతుంది. నామస్సును ధ్యానం చేస్తూ ఉంటే మీరు అడగదొద్దు, గురు లోపల ఉన్నారు. ఆయన శబ్ద నాద రూపంగా మీలో కూర్చున్నారు. లోపల నుంచి ఆయన దయ చేస్తారు. మరి మనం చేయక పైన అడుగుతుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, నా ఈ బాధ ఈ వ్యాధి దూరం చేయండి అంటే గురువు ఏం చేస్తారు? దాని కొరకే మహాత్ములు ఏమంటారు, ఎవరో ఆ నాదానికి తనంతరంలో ప్రకటన చేసుకున్నారు, వాళ్ళు తన కుటుంబంలో కలిసి ఉన్నారు సత్లోక సత్ఖండములు. ఎందుకో ఈ ఊరు మనూరు కాదు, కాలు మరి మాయా ఊరు, సత్య మరి పుట్ట ఊరు, సుఖ మరి దుఃఖద ధామం అంటారు దీనికి. స్వామీజీ మహారాజ్ తమ బాణిలో రాసినారు, తజో మన్ యహ సుఖ దుఃఖ కా ధామ్ लगो तुम अब चढ़ सतनाम. ఓ మనసా, ఈ సుఖ మరి దుఃఖద ధామం వదిలిపెట్టు, ఆ నామరూపం కా మీ ఊరికి పద. మీ ఊరు సత్లో సత్కండం ఉంది, ఈ ఊరు మీ ఊరు కాదు. ఇది కాలు మరి మాయా ఊరు ఉంది. ఈ ఊరు పేరే మృత్యులోకం, సాయలోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళే. వాళ్ళు మహాత్ములు కానీ, మామూలు మానవుడు కానీ, అవతారం కానీ. ఎవరు ఈ శరీరంలో వచ్చినారంటే, మానవ శరీరం ధరించినారంటే సచ్చేవాళ్ళే. దానికి కబీర్ సాహెబ్ గారు అంటారు, చూడండి, రామ గయో రావణ గయో జాకో దో పరివార్ కहीं కబీర్ థిర్ నహీ సప్నే జీవ సంసార్. మనమే కాదు, రామ్ రావణ అట్లా అవతార పురుషులే వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు. ఎవరు ఇక్కడ శాశ్వతంగా తన స్థానం చేసుకునేకి కాలే, వాళ్ళు వెళ్ళిపోయినారు. మనము కూడా వెళ్ళిపోయేవాళ్ళు. మహాత్ములు దాని కొరికే చెప్తారు, చూడండి, ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం పరమాత్ముడు దయ చేసి ఇచ్చినారు. ఈ బాధ నుంచి విడుదల అయ్యే కోరిక, ఈ సత్య పుట్ట నుంచి విడుదల అయ్యే కోరిక, ఈ సుఖ మరి దుఃఖం నుంచి కడగాక అయ్యే కోరిక మానవ శరీరం. దాని నుంచి భక్తి చేసుకోండి. భక్తి చేయకపోతే ముక్తి దొరకలే. చూడండి, నేను ఎప్పుడైనా కానీ చెప్తుంటాం, స్వామీజీ మహారాజు గారు అవతార పురుషుడే. తులసి సాహెబ్ ఆశీర్వాదం నుంచి పుట్టిన వాళ్ళు. అయితేనా 6 సంవత్సరాల ఏదికే ఆయనకి గురువు ఉపదేశం ఇచ్చేస్తున్నారు. బాల అవస్థలో, బాలబుద్ధి ఎప్పుడు. అయితే ఆయన ఏం చేసినారు, 18 సంవత్సరాల ఒక మొక్కు కొట్టడిలో, చీకటి కొట్టడిలో రూములో ఒక రొట్టె తినుకొని 18 సంవత్సరాల ధ్యానంలో కూర్చున్నారు, భజన చేసినారు. తర్వాత సత్సంగం చేసేగా శురు చేస్తున్నారు. అలాగా జోమల్ సింగ్ మహారాజులే బ్రహ్మచారి సాధు, 10 సంవత్సరాల అంగటి పైన గురు పుడతాడు కానీ పాలైనారు. స్వామీజీ మహారాజ్ దొరికిన తర్వాత, నామం ఇచ్చిన తర్వాత ఏమన్నారు, ఆయన ఆశ్రమంలో ఉండి సేవ చేసుకొని ధ్యానం చేయాలంటే ఉండే జమల్ సింగ్కే వద్దు అన్నారు. బయట యావతులు డ్యూటీ చేసుకొని ధ్యానం చేసుకో అన్నారు. ఆశ్రమంలో వద్దన్నారు. మరిపోయి మలటీలో, సిక్ మలటీలో భర్తీ డ్యూటీ చేసినారు.
అంత డ్యూటీ, రాత్రి అంతా 5 అడుగుల గుంత తీసి బంధుకాలు కిందకి పెట్టి దానిపైన బెడ్షీట్ వేసి ధ్యానంలో రాత్రి అంతా కూర్చొని తెల్లవారుజాము మరి 6 గంటలకి స్నానం చేసి టిఫిన్ చేసి డ్యూటీకి హాజరు కావాల. పగలంతా డ్యూటీ, రాత్రి అంతా ధ్యానం. ఎంత కష్టం పడినారు. ఇది సహజంగా దొరకాలే. ఎన్ని జన్మాల పాపాలు చేస్తూ వచ్చినాం ఈ శరీరంలో. ఇదే మానవ శరీరం మనకి దొరకలేదు, ఎన్ని తీరు దొరికింది. కర్మాలు చేస్తూ వచ్చినాము, పాపాలు చేస్తూ వచ్చినాము. మన కర్మాలు ఎంత ఉందా, హిమాలయ కొండకింత ఎక్కువ పెద్దది ఉంది. అవన్నీ పోవాలంటే భజన చేయాల, ధ్యానం చేయాల. కొంచెం ధ్యానం నుంచి, కొంచెం గురు కృప నుంచి దూరం అవుతుంది. తర్వాత చేతన పైకి వచ్చే సులువు అవుతుంది. లేకుంటే రాదు. మనసులో ద్వేషాలుంటే, కపట భావాలుంటే, మరి లోభ గుణం ఉంటే ఎప్పుడు చేతన లోపలికి పోదు. మనసు నిర్మలం కావాల. హృదయములో మనం పరమాత్మకు పిలుస్తున్నామంటే ఆ హృదయము నిర్మలం కావాల. ఆ నిర్మలం కావాలంటే నామశిమరం ఉండాలి. ఇంకో వేరే ఉపాయం లేదు. నామశిమరం నుంచి పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. మనసు నిర్మలమవుతుందా, ఒకరు చిత్త స్థిరమైపోతుంది. చేతన పైకి వచ్చి ఒకసారి అవుతుంది. మన చిత్త మనసు నిర్మలం కాక మన చేతన పైకి రాదు. మనసు నిర్మలం కావాలంటే నామశిమరం పడాలి. అది ఒకే ఔషధం. జై सुरती समाए नाम में जग से रहे दास, सुरती समाए नाम में जग से रहे दास, कहे कबीर गुरु चरण में दोहरा को विश्वास. మరి కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు, సురత్ సమావే నామినే और जग से रहे उदास. ఈ లోక వస్తువుని నుంచి ఉదాసంగా ఉండాలి. ఎందుకు ఇవన్నీ అబద్ధాలు? దీనికి మనకి 2 దినాలు సంబంధాలు. మన కర్మలు పట్టేది దొరికింది, ముందు కాదు. మనం వచ్చే రోజు ఎత్తుసేపు వచ్చినాము, పోయే రోజు ఎత్తుసేపు పోయేవాళ్ళు. ఇక్కడ ఏవో వస్తువులు దొరికింది, 4 దినాలు దొరికే వాళ్ళు కాళ్ళు మరి మాయదు. వాళ్ళు 2 దినాల వరకు మనకి ఇచ్చినారు. పోయేప్పుడు ఇక్కడ రెస్పెక్ట్ పోవాల్సింది. ఇది ఎవరు వస్తువు కాలే ఇంతవరకు. దాని కొరకే అదే మాట అనుకున్నారో, దీన్ని వస్తువు పైన ప్రేమ ఉంటే మాత్రం మన చేతనంతర్ముఖం పోదు. దాని కొరకే దీనికి ఉదాస్ కావాలంటే నామస్మరణ నడాల. అన్ని నామమే చేస్తుంది, మనకి ఏం పని చేసే పనిలే. మనం నామస్మరం, సద్గురు ధ్యానం, భజన, ఈ 3 పట్టాల. ఎట్లెట్లా నామస్మరం ధ్యానం చేస్తాం మనసు నిర్మలమవుతుంది, ఈ జగత్తు దూరం అవుతుంది. సంసాರದ ప్రేమ ఆటోమేటిక్ దూరం అవుతుంది. నామములో గురు చరణములో పెరుగుతుంది. నేను ఎప్పుడైనా కానీ చెప్తుంటాను చూడండి. కృపాల్ సింగ్ మహారాజు 2 కొడుకు, ఇంకో 15-16 సంవత్సరాల ఏజ్. ఆయన చాలా రోజుల నుంచి బీమారు ఉండరు, జ్వరం వస్తా ఉంది. మరి ఆయన ఏమేమి సామాన్ తీసుకురాని ఇంటికి, లంగర్కి కానీ వంట రూమ్ కానీ దాని కానీ తీసుకురాని ఆయన ఎత్తుకోపోయేది తన రూమ్లో పెట్టి. ఆయనకు ఒక రూమ్ ఇచ్చింది చదివేకి. ఎత్తుకోపోయేది తన రూమ్లో పెట్టుకున్నది. తల్లి కొట్లాట. ఏమయ్యా, ఇది వంట రూమ్కి తెచ్చిన మీకు ఏం పని కూడా నాది, నేను ఇచ్చలేదంటుంది. ఆయన స్వభావం. అప్పుడు ఆమె మహారాజు
మహారాజ్కి చెప్తే మహారాజ్ పోని ఆయన అంతా వసూలు చేసే వరకు వచ్చినారు, తీసుకొని పెట్టుకొని అంట. మరి ఎప్పుడు ప్రాణం పోయే సమయానికి 2 రోజుల ముందే మహారాజ్ చెప్పినారు గోపాల్ సింగ్ మహారాజ్ భార్యకి, ఇంకోయినా 2వ రోజు ఉంటారు చూడు, కావాలంటే నువ్వు ಯಾವ డాక్టర్ ಯಾವ సర్జన్ డాక్టర్ చెప్తే నిన్ను తోలుకొస్తా నువ్వు చూపి, లేకుంటే మంచి డాక్టర్ చూపిస్తే బతుకుతుంది ఏమంట, మరి అనొద్దు అంట. 2వ రోజు ఉంటారు. ఇంకా నువ్వు ఏ ప్రయత్నం కావాలంటే చేసుకో. ఆమె అంటుంది, స్వామి నీవే అంటున్నావా ఇంకో 2వ రోజు, ఇంకో ప్రయత్నం చేసి ప్రయోజనం ఏంటి? ఆ జ్వరంలో అట్లే పనుకున్నారు. ఈ మహారాజ్ ధ్యానంలో తెల్లవారు పొద్దున లేచి 3 గంటలు ధ్యానంకి వచ్చినారు. 6 గంట అవుతా ఉంది. ఆ పిల్లడు రూమ్ నుంచి లేచి వచ్చా. మహారాజు ఇట్లా తోడపోయిన పనుకొని మహారాజ్ తోటి చూస్తే అట్లే ప్రాణం తీసుపెట్టిన. 2వ రోజు వెళ్ళిపోయినారు. అప్పుడు మహారాజు ఏం చేసినారో అందరికి టెలిగ్రామ్ పంపించినారు, ఇలాగా 2వ కొడుకు చనిపోయినారు, మరి ఆయన కార్యం ఉంది, మీరు రావాలంటే తన చుట్టాలకే తన ఫ్రెండ్స్కే అందరికీ చెప్పినారు. దాంట్లో రాజారాం సర్రాఫ్ ఆయన బంగారం అంగడి ఉంది, దుకాణం పెద్దగా ఉంది, చాలా బాగా నడుస్తుంది. ఆయన కృపాల్ సింగ్ మహారాజ్ పోయింది. పాప వయసు కొడుకు చనిపోయినారు. ఇంకో చాలా బాధగా ఉంటుంది, పోయి కొంచెం సమాధానం చెప్పొస్తామంటే ఆయన వచ్చినారు. ఆయన అక్కడ వచ్చి చూస్తే ఆయనకి ఆశ్చర్యం కలిగింది. వయసు కొడుకు చనిపోయినారు, ఇంకేం బాధనే లేదు, మామూలుగా మాట్లాడుతున్నారు, మామూలుగా పారాడుతున్నారు, అన్ని కార్యం చేస్తున్నారు, కంటిలో ఒక నీల్సాలే చెప్పేప్పుడు. పోనీ పెనుగు మసానంకి ఎప్పుడు పోయే సమయంలో అయినా కంటి నీళ్ళు రాలుతుంది ఏమో అంటే ఆయన కంటిగా చూస్తున్నారు. మరి ఎప్పుడు పోయేప్పుడైనా ఏం లేదు, మామూలుగా మాట్లాడుకొని పోతున్నారు వాళ్ళ చేతి. ఏమో అగ్గి పెట్టేప్పుడు కంటి నీళ్ళు వస్తుంది ఏమో అంటే చూస్తున్నారు. మోహం, మమత. అయితేనా అగ్గి పెట్టేప్పుడునా ఒక చుక్క కంటి నీళ్ళు రాలే, మరి మామూలుగా దహనం చేసుకొని వస్తున్నారు అంత మశానం నుంచి. అప్పుడు ఆయనకి ఆయన భావం చూసి, కృపాల్ సింగ్ మహారాజ్ హృదయం భావం చూసి, ఏమయ్యా నీ హృదయం రాలదు అన్నా. ఒక మామూలు మానవుడు వయసు కొడుకు చనిపోయినారంటే ఎంత బాధగా ఉంటుంది, కంటి నీళ్ళు వాళ్ళు నీకు నీళ్ళు రాలేదు, ఎట్లాక హృదయం ఉంది నీది అంటున్నారు. ఆయన అంటున్నారు, ఈయన నా కొడుకు కాదు స్వామి, ఈయన దేవుని కొడుకు. ఆయన 2 దినాల కొరకు నా దగ్గర పంపించిందే, మరి ఆయన తోలుకున్నప్పుడు నేనెందుకు బాధపడాలి? ఆయన వస్తూ ఆయన తోలుకోలేను కూడా నేనెందుకు బాధపడాలా? నేను ఎవరు బాధపడేవాళ్ళు అంటున్నారు. అప్పుడు ఇంకా సాకు కొట్టింది, ఓహో ఈయన ఇట్లా ఉన్నారంటే గురువు ఎట్లా అవ్వాలంట. అప్పుడు అడుగుతున్నారు, మీ గురువు ఎవరు? ఇట్లా వాళ్ళు సాంగ్ సింగ్ మహారాజ్ వ్యాస్. అప్పుడు అదే ఆయన రాజారాం సర్రాఫ్ పోయి సాంగ్ సింగ్ మహారాజ్ దగ్గర నామ తీసుకొని వచ్చినారు. వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు చాలా మార్పు వస్తుంది ఈ భావం చూసి. అలాగా మనం నామస్సును ధ్యానం చేస్తే మనసులో మార్పు వస్తుంది, మోహం పోతుంది. మనం సంసారంలో ఉంటే మనకి బాధ ఉండదు, ఎవరు సస్తే బాధ లేదు, ఎవరు వస్తే సంతోషం లేదు. ఎందుకో ఇది 2వ పద్ధతి. ఇవన్నీ 4 దినాల ఆట, స్వప్నతులే. ఎందుకు బాధపడాలి? అప్పుడు అట్లా ధైర్యం వచ్చేస్తుంది. అయితే నామస్మరణ చేయకపోతే ఆ ధైర్యం రాదు, మనసులో మార్పు రాదు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, నామస్మరణ. గురువు మీకు అమూల్యమైన రత్నం ఇచ్చినారు, జపం చేయండి.
జపం చేయకపోతే మీలో మార్పు రాదు. మరి గురు కృప మీకు దొరికేది. జపం చేస్తే మీరు పిలుసొద్దు, గురు లోపల ఉన్నారు, ఆయన లోపల నుంచి దయ చేస్తారు. ఆయన ఎక్కడ పోలేదు, ఎప్పుడు నుంచి నామం ఇస్తారో శబ్ద రూపంగా నాద రూపంగా మనలో కూర్చున్నారు, దగ్గరకింత దగ్గర ఉన్నారు. అయితే నామస్మరణ చేసేయండి, సత్యకి కాపాడినారు. రంగా పగల రాత్రి జపం చేస్తుండే పాప. ఇంకో పాండురంగ అక్కడ పండ్రాపూర్లో సంవత్సరం రోజుతో పరస నడుస్తుంది, సాధువులు పరస. ఈ దాంట్లో శరీరం మాల వేసుకునే వాళ్ళంతా వస్తారు. అక్కడ చూడండి, 8-9 లక్షల మంది చేస్తారు. అక్కడ నది స్నానం, దేవుని దర్శనం. ఏమన్నా ప్రతి ఒక్క సంవత్సరం పెయ్యామే చిన్న వయసు నుంచి అలవాటు. ఇంకో పెళ్లి అయిన తర్వాత అత్తమ్మ స్వాధీనంలో ఉండాలి. అత్తమ్మ ఎట్లా వాళ్ళు కట్టేది లేదు. దేవుని ఏం అవసరం లేదు, నా మాటను ఇడిసిపెట్టు అంట. ధ్యానం కూర్చుంటే కొడుతుండే, జపం చేస్తే తిడుతుండే, చాలా కఠినం. మరి గురుకు మాట వచ్చింది, స్వామి నేను టైంలో వస్తాం పండాపూర్కి. తెలిసింది అత్తమ్మకి. ఇదో 3-4 రోజులు ఉన్నప్పుడు ఇదో రాత్రికి పారిపోతుంది, కంబం కట్టే కంబ కట్టేసింది. ఇంకేం చేయాల పాప, కట్టుబడి ఉంది. రంగా ఈ గతి ఏమో, ఇప్పుడు నీ దర్శనానికి సాధు సమాగంలో పోయి ఆనందంలో ఉంటుంటే, సత్సంగం జరుగుతుంటే, సాధు సంత దర్శనం జరుగుతుంది. ఇట్టూరు నాది ఈ గతి. ఏడుస్తా ఉంది పాప. చూడండి, రాత్రి 12 గంటలకి పాండురంగ ప్రకటన అయినారు. నిజమైన భక్తి ఉంటే, భావం ఉంటే ఎందుకో గురు మాట ఉండాలి. ఆ భావం, ఆ భక్తి ఉండాలి, పడుదలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు రాత్రికి ప్రకటమై ఈమె బాధపడదు చేసే పగ్గమంతా ఇప్పేసినారు. రాత్రి 12 గంటలకి. అమ్మా ఇప్పుడు అందరు బాగా నిద్రలు ఉండరు. 2 సిగరెట్లు తీసుకొని గంట బట్టి కట్టుకొని వెళ్ళిపోయి, ఎవరికి ముట్టొద్దు. మరి 10 రోజుల లోపల నువ్వు వచ్చేలా, తర్వాత నేను పోతా, నీ డ్యూటీ నేను చేస్తా. పాండురంగే సక్కుబాయి అయినారు. ఆమె గంట వరకు చూసుకొని ఈయన కట్టుబడి అయినారు కంబానికి. చూడండి, మీ అందరూ తెలిసే. మరి సేవ చేసుకొని వాళ్ళ అత్తకిన తన భక్తురాలు చేసుకున్నారు. ఏం చెప్తే చేసేది, మాట వినేది. ఏమో ఆమె ఇంటులేదు, ఈయన ఇంటున్నారో, ఇలా ఇప్పుడు ఇంట ఉంది, సక్కుబాయిలో కట్టేసింది, మార్పు చేసింది అనుకున్నది. ఏం చెప్తే అన్ని చేస్తుంది. మరి పండ్రాపూర్ పోతా అంటే లేదు, పోయలేదు, అన్ని పని చేస్తుంది, సేవ చేస్తుంది అత్తమ్మకి. అరే దీనిలో చాలా మార్పు వచ్చేసిందో. మరి నిదానం సేవ చేసి తన సాధన చేసుకొని ఆమెకి రంగా జపం చేపించక సేవ చేసింది. చూడు, రంగా అంటే ఆమెకి చాలా కోపం వస్తుందో అట్లా ఆమె ద్వారా జపం చేపించే సేవ చేస్తున్నారు. అట్లా కుటుంబంలో ఉండే వాళ్ళంతా రంగా జపం చేసే సేవ చేస్తున్నారు. అప్పుడు అదే అత్తమ్మ ఆమెకి పొగుడుతుంది, చాలా మంచిదమ్మ నాకు వాళ్ళు పగలంతా సేవ చేస్తుందా, అందరూ భక్తి భావంలో ఉంటుందా, మనందరికీ భక్తిలో చేర్పించే సంతోషం. మరి అక్కడ ఏం జరిగిందా, 10 రోజులు దర్శనం తర్వాత ఇంకో ఎందుకనైనా ఆ బాధలో పోయి బాధపడాలంటే స్వామి వద్దు, నీ సన్నిధానంలో నీళ్ళు నాకు ఇది చేసుకో, ప్రార్థన చేసుకొని అక్కడ శరీరం విడిచిపెట్టింది సక్కుబాయి. ఇంకో అక్కడ ఎవరు దిక్కుంటారో ఆమె ఒకటో వచ్చింది. మరి వాళ్ళు గురువు సంఘలో వచ్చిన వాళ్ళంతా సేరి తీసుకుపోయి మసాణంలో కట్టి బిట్టి అంతా పెట్టి కాల్చేస్తున్నారు.
ఇక్కడ పాండురంగ గతి ఉన్నా, బట్ట ఉదకాలా, పాత్ర కడగాలా, వంట చేయాలా, సక్కుగా డ్యూటీ తీసుకున్నారు. లాస్ట్కి లక్ష్మి వస్తుంది. 20 రోజు అయితేనే పాండురంగ రాలేదు, 10 రోజు చుట్టుపోయింది అంట. లక్ష్మి వస్తుంది ఇప్పుడు కడక 12 గంట రాత్రి. చూస్తే ఏమయ్యా, ఏం రూపం ధరించినావు? గుడిలోని జాగా ఖాళీగా ఉంది, మంది వచ్చి దర్శనానికి ఎన్నికపోతున్నారు, రాపదం అంటుంది. పాండురంగ ఏమంటున్నారు, లేదు నేను ఆమె డ్యూటీ తీసుకున్నాము, చార్జ్ తీసుకున్నాము, నేను విడిచిపెట్టి ఎట్లా రావాలా? ఆమె వచ్చేవరకే. ఆమె అంటుంది, స్వామి సబ్బుబాయి ఇక్కడ, ఆమె వెళ్ళిపోయింది, చనిపోయింది. చూడమ్మా, ఎక్కడ సత్తుబాయి కాల్సినారు అక్కడ ఎముక ఉంటుంది, కొన్ని ఎముకలు తీసుకురా, మంత్ర సిద్ధి ద్వారా సత్తుబాయికి తయారు చేసి పోదామంటే. ఆమె అంటుంది, స్వామి మశానంలో ఎన్ని ఎముకలు ఉంటుంది, ఎట్లా తెలుస్తుంది సత్తుబాయి ఎముక అంట? లేదు, యావ ఎముక దొరికితే తీసుకొని చెవు దగ్గర పెట్టుకో, యావ ఎముకలు రంగ జపం అవుతూ ఉంటే అది సత్తుబాయి ఎముక అంట. చూడండి, కాలిపోతున్న ఎముక, మిగిలిన ఎముకలో ఇంకో జపం నడుస్తూ ఉంది. ఎందుకో నిజమైన భక్తి ఉన్న వాళ్ళకే రక్తములో, ఎముకలో నామ రూపమే అయిపోతుంది. అట్లాతో ఆ పరమాత్మ దర్శనమిస్తే గురు ప్రకటన అవుతారు. సామాన్యమైన జపం నుంచి కార్యసిద్ధి రాదు. అప్పుడు ఆమె ఎత్తుకొని ఇట్లా పెట్టుకుంటుంది, రంగా జాబ్ వస్తే పెట్టుకుంటుంది, ఇంకో మిగతా అన్ని పారేస్తా ఉంది. కొన్ని ఇంకా రాత్రి అంతా పారాడితే కొంచెమే దొరికింది, ఎత్తుకొచ్చి దానికి అంత పెట్టుకుని రాత్రికి 2 రోజులు ఈ పాండురంగ తన మంత్ర సిద్ధి నుంచి చక్కుబాయికి మరి జీవక్ చేసి ఆమె చార్జ్ ఆమెకి ఇచ్చి ఎదురుపోయినారు. పెద్ద కథ ఉంది, నేను సజ్జది అలాగా జరుగుతుంది. మరి మనం భక్తి చేసుకుంటే అలాగా నడుస్తుంది. ఆయన ఇక్కడ దూరం లేరు, మీలో ఉన్నారు. గురు నాది రూపంగా మీలో కూర్చున్నారు. ఎప్పుడో మీరు పగల రాత్రి వాళ్ళు జపం చేస్తూ పని చేస్తూ ఉంటే ఆయన దయాదహస్తి మీ తలపైన వచ్చేస్తుంది. ఆయన ఎప్పుడు కాపాడతారు. ప్రత్యేక జాగాల్లో, ప్రత్యేక సమయంలో. ನೀವು అమెరికాకి పోని గురు చెప్తా ఉంటారు, మీరు అడవులు పోని గురు చెప్తా ఉంటారు. అట్లా నామస్మరణ చేసేదండి. ఆయన ప్రత్యేక జాగాలో కాపాడతారు. దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, कबीर गुरु चरण में दृढ़ रखो विश्वास. गुरु चरण में दृढ़ रखो विश्वास. భక్తి మూలం అంటే విశ్వాసమే, నమ్మిక. నమ్మిక లేకపోతే భక్తి ఏం ప్రయోజనం లేదు. బిల్డింగ్ మీన్ అంటే ఫౌండేషన్ భద్రంగా ఉంటే బిల్డింగ్ చాలా రోజులు నడుస్తుంది. ఫౌండేషన్ భద్రం కాకపోతే బిల్డింగ్ నిలబడలే. ఆ ప్రకారం భక్తి మెయిన్ అంటే విశ్వాసమే. విశ్వాసం లాగా పక్క లేకపోతే మన భక్తి సిద్ధి అయ్యలే, ఫలితం అయ్యలే. జై नाम करुणारे असर में पैवो डरो नाम करुणारे सागर तर जाओ तब कल कल लागे बारे. మరి అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇప్పుడు ఇట్లా సమయం మరి దొరకాలి. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ మానవ శరీరం నడుస్తా మరి మానవ శరీరం జరుగుతుంది. ఎప్పుడు లేదు. ఈ ఆత్మ చేసిన కర్మలు పట్ట ముందే శరీరంలో పోతుంది. కర్మ ప్రధానంగా ఉంది ఈ లోకంలో. జీవి ఎట్లా కర్మలు చేస్తుంది దానిపైన ఆధారపడింది ముందే శరీరం. మానవ శరీరం దొరికాలి.
కోటానుకోటి జన్మాల పుణ్యం నుంచి ఇది మానవ శరీరం దొరికింది. ఆ పరంపిత పరమాత్మ కృప వలన సంత సమాగం దొరుకుతుంది. మనమే సంత మహాత్ముల సమాగంలో పోయేకి అయ్యలే. ಯಾವ ఆత్మ పైన పరమాత్మకి కరుణ కలుగుతుంది. ఈ ఆత్మకి ఉద్ధారణ చేయాలంట. అట్లా ఆత్మకి పరమాత్మ సంత సమాగంలో పంపిస్తారు. ఆయన ఆ భావన లోపల పెట్టడం చూస్తారు. అప్పుడు గురు కృప వలన పరమాత్మ దొరుకుతారు. ఒకటే సంబంధం ఉంది. దాని కొరకే ఇప్పుడు కబీర్ సాహెబ్ జాగ్రత్త చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా అమూల్యమైన మానవ శరీరమైన సమయం దొరికింది, జాగ్రత్త కాండి. ఈ భవసాగర్ దాటిపోయే ప్రయత్నం చేయండి. ఈ జన్మమరణం నుంచి కడగాక అయ్యే ప్రయత్నం చేసుకోండి. ముక్తి కొరకు ఇది దొరికింది. దీంట్లో రక్త మాంసం మధ్య ఇంతే కాదు, ఖజానా ఉంది. ఒకటి ఖజానాలు ఈ శరీరములో 16 లోకాలు ఉంది. 16 లోకాలు రచన చేసే పరమాత్మ తన ఖజానా అన్ని లోపల పెట్టే ఈ శరీరములో ఆయన కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి నామదాన్ సమయంలో సద్గురువులు చూపిస్తారు. ఎట్లాగా మనం లోపలికి పోయి ఆ వస్తువు మనం ప్రాప్తి చేసుకోవచ్చు. వాళ్ళని అనలే సన్యాసి కాండి, యోగి కాండి, ఉపవాస వచ్చండి, అడుకొని తినండి. మహాత్ములు ఎప్పుడు చెప్పలే. మహాత్ములేమంటారు, అడుకోనేకింత చెల్లిపోయేది మేలు లేదంట. ఇంత సుందరమైన మానవ శరీరం దొరికి, భద్రమైన శీతకాలు దొరికి మరి ఎందుకు ఆడుకోలేకపోతారా? కులీనాలు చేసుకున్నా పరమాత్మ ధ్యానం చేసుకోవచ్చు. చూడండి, కబీర్ సాహెబ్ రేసుని సీరి తయారు చేసి అమ్ముకొని తన కుటుంబంకి సాకినారు, సంసారం జరుపుతున్నారు. రవిదాసు గారు చెప్పులు పెట్టుకొని అమ్ముకొని తన సంసారం సాకినారు. వాళ్ళేమో ఆడుకోనికి పోయేకి అవుతుందా? లేదు, అవన్నీ రుణం అవుతుంది. ఆడుకోలేకపోతే పైసలు ఇస్తే అది రుణమే. ఇప్పుడు అడుకొని మనం డబ్బు తీస్తామంటే అది అప్పు కాదా? అలాగే ఇది అడుకొని తీసుకుంటుంది, దానికి అది అప్పు అవుతుంది, రుణం అవుతుంది. దానికే మహాత్ములు అంటారు, ఎప్పుడు పోవద్దు, కష్టం చేసుకొని తినండి, ఎవరికైనా పెట్టండి, పరమాత్మ ధ్యానం చేయండి. ఎవరికి అడుకొని పోవద్దు, అది రుణం అవుతుంది. ఈ జన్మం తాక ఇంకో ముందో జన్మంలో, ఇలాంటి ఇంకో ముందో జన్మంలో ఎద్దువాయి గాడివాయి వాళ్ళు తీసేదని గుర్రమాయి, ఈ 3 చాలా కర్మలు చేసే శరీరం. వాళ్ళు రుణం తీర్చాల్సిందే. చాలా కఠినంగా ఉంది లోక న్యాయం. కాల్పురుషు ఏం చేస్తున్నారు, జీవికి దీనిలో కట్టేయాలంటే చాలా కఠినంగా కర్మ ప్రధానం సిద్ధాంతం పెట్టేస్తున్నారు. ఇక్కడ కర్మం లేక మనం బతుకెక్కి అయ్యలే. దానికే మహాత్ములు అంటారు, మీరు నామస్మరణ సంసారంలో ఉండండి. పరమాత్మ నీకు ఏమి నీ విధి విధానం ప్రకారం ఈ భాగ్యములు ఏముంది పరమాత్మ ఇచ్చినారు, దాంట్లో సంతోషంగా ఉండి పరమాత్మ నామస్మరణ ధ్యానం చేస్తూ సంసారం జరపండి. నామస్మరణ చేస్తా సంసార చింత చేసుకొని చేయొద్దు, కష్టం నష్టం వస్తుంది. ఎందుకంటే మనం చింత చేస్తే మన చేతిలో ఏం లేదు, ఏం జరగదంటే జరుగుతూ ఉంటుంది మన కర్మలు పట్టి. వద్దంటే అది వేసలే. మాటలు అంటే ఎందుకు ఆ చింత చేసుకొని ఇట్లా అమలమైన సమయం నష్టం చేసుకుంటారు? నాం చింత చేసుకోండి. ಯಾವ చింత చేసే కోరిక ఇట్లా అమూల్యమైన సమయం దొరికింది, మీ మానవ శరీరం సార్థకం అయిపోతుంది. లేదంటే అంత సమయంలో పశ్చాత్తాపం. మనం ఏం చేస్తాం, ఈ సంసారానికి నిజం అనుకొని దీన్ని పడతాం. గురు నామానికి భక్తికి అన్ని రాజీనామా పెట్టేస్తా, నాది నాది నా బాధపడతా. ఇది ఓడిపోతుంది లాస్ట్లో. సత్యప్పుడు జత ఇస్తుంది, అప్పుడు బాగా అవుతుంది. దీనికి ప్రేమ చేసుకోవడానికి నేనంతా విడిచిపెట్టిపోతున్నానంట.
దానికి మాటలు అంటే సంసారం చేయాల, మన డ్యూటీ ఉంది. ఇలాగా మన రుణం తీరిపోయేది ఉంది, చేయాల. అయితే నామరూపమై గురు రూపమై మనకే సత్సంగం దొరికిలేదు, గురు దొరికిలేదు. అప్పుడు ఇదే మన కర్మాలు ధర్మాలు అనుకొని దాని రూపం అయినాము. తెలియక అన్ని తెలిసి మరి దాని రూపమైతే మరి గురు కృప ఎట్లాగా దొరుకుతుంది, మన బాధ వ్యాధి ఎట్లాగా పోతుంది. మరి దానికి నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. ఏం జరగదుంది, రిజిస్టర్డ్ ఉంది. మనం పుట్టక ముందే అంతా రాసే పంపించినారు ఇక్కడ మరి ఇక్కడ. అది జరుగుతూ ఉంటుంది. వద్దంటే ఇడిసలే, కష్టాలు నష్టాల్లో వచ్చేది ఉంది, అది రిజిస్టర్డ్ ఉంది. మహాత్ములకి ఇడిసలే, మామూలు మానవుడికి ఇడిసలే, అవతారికనే ఇడిసలే. కష్టాలు నష్టాలు జరగదు. దానికే రాముడు 14 సంవత్సరాల వనవాస పోయే పని వచ్చింది. ఎందుకో రామ్ విధి విధానంలో 14 సంవత్సరాలు రాత్రి రాసుకొని వచ్చినాడు. ఆయన భాగ్యంలో 14 సంవత్సరాలు అడవి రాత్రి ఉంది. సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? పోయే పడినారు, అక్కడ బాధపడినారు. ఎందుకో ఈ శరీరంలో వచ్చిన వాళ్ళ న్యాయమే ఇది, ప్రారంభ ప్రకారం నడిచాల్సిందే. దానికే మహాత్ములు అంటారు దాని చింత ఎందుకు, నాన్ చింత చేసుకోండి, ఆనందంలో ఉండండి. భజనకర మదన రహో మనమే. స్వామీజీ మహారాజ్ ఏమంటారో ధ్యానం చేసుకొని ఆనందంలో ఉండండి. ఎందుకో అబద్ధం సంసార చింత చేసుకొని బాధపడుతుంటారు. తెలుసు ఇది అబద్ధం ఏంట. దాని చింత చేసి ఎందుకు బాధపడండి, దాని చింత చేసుకొని ఎప్పుడు ఆనందంలో ఉండాలి. భజనకర మగన రహో మనమే. భజన చేసి ఆనందంలో ఉండండి. భజన వచ్చి మీకు సుఖం మరియు శాంతి కలుగుతుంది, ఆనందం దొరుకుతుంది. ఈ ధనం నుంచి కాదు, పెద్ద స్థానం నుంచి కాదు, ఈ రాజ్యం నుంచి కాదు. మనం అనుకుంటాము 1 కోటి రూపాయలు దొరికిపోతే మనం ఆనందంలో ఉండొచ్చు అంట. ఎంత దొరికితే ఇంకొంత కావాలంటుంది మనసు. ఊరుకుండలేదు. కృష్ణ రూపమైన అగ్గి లోపల కాలుస్తా ఉంటుంది, కావాలా కావాలా కావాలా. దానికి మినిస్టర్ అంతా జైల్లో పోతున్నారు. వాళ్ళకి ఏం తక్కువ ఉందా? అయితేనే ఎంత ఉంటే ఎంత కావాలంట. ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉందా? మీ లోపల ఉంది. గురు మాటిని ఈ 9 ద్వారాల్లో వదిలిపెట్టి 10 ద్వారంలో వస్తే జ్ఞానం చచ్చి తెరిస్తే నా లోపల దొరికిపోతుంది. ఆనందమే ఆనంద. అక్కడ ఆశకృష్ణను సమాప్తి అయిపోతుంది. మీరందరికీ ఇచ్చేవాళ్ళు కానీ అడుకున్న వాళ్ళు కాదు. అయితే ఈరోజు టెన్షన్ బట్ట మరి అన్నందు చింతపడింది. రేపేమవుతుంది, మర్నాడు ఏమవుతుంది అంట. ఎందుకు? తన రూపమే తాను మర్చిపోయినకి, తన ఊరు తాను మర్చిపోయినకి. మా ఆత్మలు ఏమంటారు? మీరు శరీరమే కాదు, ఇది బాడిగీళ్ళు. మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. పరమాత్మ ఉండే ఊరు మీ ఊరు, ఈ ఊరు కాదు. సత్యపెట్టేవారు ఆత్మ పరమాత్మ అంశమే. ఆ ఊరే మీ ఊరు, మీ ఊరికే పదండి. మీకు అక్కడ నిజమైన కుటుంబం దొరికిపోతుంది. ఈ కుటుంబం మీ కుటుంబం కాదు. వీళ్ళంతా అప్పాసామీలు, వసూలు చేసే వచ్చిన వాళ్ళంతా కొడుకులు బిడ్డలు అయ్యంతా బాధ పెట్టేది వచ్చిన వాళ్ళు. ఎవరికి మనం అనుకుంటే మన వాళ్ళు కాదు, అప్పాసామీలు. ఎన్నికి ఇచ్చినారు, ఇప్పుడు వసూలు చేస్తే వచ్చినారు. వాళ్ళు ఎట్లా బాధ పెడతారు. చాలా మంది నేను రాజస్థానంలో పోతుంటాను అంటారు, చూడు స్వామి నా కొడుకు నాకు చూసేలేదంట. నేను అంటాను, ఎట్లా చూస్తారమ్మా?
వాళ్ళు ఎవరికైనా చూస్తారా? వాళ్ళు వసూలు చేసి వచ్చినారా? ఏమేమి కొంచెం ఇచ్చేదంటే చూస్తారు, చూసలేదంటే లేదు. ఏమేమి ఎన్నికైనా కొంచెం ఇచ్చేదంటే చూస్తారు, లేకుంటే మర్యాద లేదు. అన్ని వసూలు చేస్తారా? బయట తల్లేస్తారు, పోండి బతికండి. ఎంత బాధపడతారా ముసలోడు. వాళ్ళు చిన్న వయసులో పెద్ద చేసే కొరకు ఎంత బాధపడి సాకి, ఎంత ఇది చేసి పడి పెద్దవాళ్ళు చేస్తే ఈరోజు వాళ్ళకి ఇదే మర్యాద. ఎందుకో మనం అనుకుంటాం, అయితే పొరపాట. మనము పెద్దవాళ్ళ సంగతి వ్యవహారం చేస్తున్నాము, మన కొడుకులు మన సంగతి సేమ్ అదే వ్యవహారం చేసే తీరుతారు, గ్యారంటీ. సద్ది ముందు వస్తుంది, మీరు నోట్ చేసుకోండి. మనం పెద్దవాళ్ళ సంగతి ఏం వ్యవహారం చేస్తున్నాము, ముందుకు మన వాళ్ళు సేమ్ అదే వ్యవహారం చేస్తారు. నేను చూస్తున్నాను కన్నారు. మన పిల్లైన వాళ్ళు నేను తాతకి చాలా బాధ పెట్టినారు, ఈరోజు వాళ్ళ కొడుకు వాళ్ళకి బాధ పెడుతున్నారు. మా నాయన మా తాతకి మర్యాద ఇవ్వలేదు, ఈరోజు వాళ్ళ కొడుక వాళ్ళకి దూరం అయిపోయినారు. అంతా వాళ్ళు కొడుకులంతా చూసే వాళ్ళకి అర్థం వచ్చి ఆశ్రమంలో పడినారు. నాకు తండ్రి, నేనంతా దాచుకున్నాను. మరి ఎవరో పెద్దవాళ్ళ సంగతి ఏం వ్యవహారం చేస్తామో మన వాళ్ళు సేమ్ అదే వ్యవహారం చేస్తామంటే ముందే వస్తుంది సద్ది. ఇదేం పొయ్యలే, ఇది ఈ లోకమానం ఎట్లా ఉంది. దాని కొరకే మహాత్ములు అంటారు, ఈ వదిలిపెట్టి పదండి మీ ఊరికే, ఇక్కడ మీ వాళ్ళు ఏం లేరు, అంత మోసగాళ్ళు. ఈ కుటుంబ పరివారానికే స్వామీజీ మహారాజ్ ఠగ్ అన్నారు, మోసగారు. ఇప్పుడు మోసగాళ్ళలో 3 రకాలుగా ఉంటారు, దొంగలంట. ఒకడు ఏం చేస్తుంటారు, ఎన్నికాలంలో మట్టి గోడలంట. మనం నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడైనా 2 రోజులు పట్టి మనకు తెలియక అంత దోసుకొని పోతుంటే, ఇప్పుడు అంతా రాళ్ళ గోడలు, సిమెంట్ గోడలు. దానికి ఏం చేస్తారు, ఎక్కడో పగలే వచ్చేస్తారు బంధుకలు తీసుకొని, ఓపెన్ చేయండి అంతా తీసుకొని గంట కట్టుకొని వెళ్ళిపోతారు. ఇది 2 రకాలు డకెట్లు. ఇంకో 3వ రకాల దొంగలో మన కుటుంబంలో ఉండేవాళ్ళు, ఎవరికి మన వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు 3 రకాల దొంగలు. మన జతాకి ప్రేమగా వండుకొని మన ఇట్లా అమూల్యమైన శ్వాస రూపమైన ధనం లూటి, ఆయుష్ రూపమైన ధనం, శ్వాస రూప ధనం లూటి చేస్తున్నారు. ఏం పని చేసే కొరకు ఇది దొరికింది, మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు మోహములో, వీళ్ళు ప్రేమలో పాకొట్టి లాస్ట్ లో ఏడుసుకొని పోయేది సత్యముడు బాధ. వీళ్ళు ప్రేమ నుంచి దోపిడీ చేస్తారు. వీళ్ళు ఇట్లా అమూల్యమైన శ్వాసలు, ఆయుష్ వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. దొరికింది తన ఆత్మ ఉద్ధారణ కొరకే మానవ శరీరం చేయక తన మోహంలో పెట్టుకొని వాళ్ళ మోహంలో మనం పాల్గొడుతున్నాం. పరిణామం ఏమవుతుంది తెలుసము, తలకాయ కొట్టుకొని ఏడుసుకొని పోతారా. సత్యప్పుడు ఏం చెప్పరాదు, ఎవరు రాదు. అప్పుడు తెలివి వస్తుంది, అదే నేనేం చేసేది ఏం చేస్తున్నానంట సత్యప్పుడు. అప్పుడు మహాత్ములు దాని కొరకు చెప్పినారు, అంత పస్తాయి హోతుక్యా జబ్ చిడియా చుగ్గే ఖేత్. సత్యప్పుడు పశ్చాత్తాపం చేస్తే ప్రయోజనం ఏంటి? గుడ్డి అంతా వచ్చి మన పంట వేసి వెళ్ళిపోయిన తర్వాత పోయి తలగా కొట్టుకుంటే ప్రయోజనం ముందే కావులు ఉండాల్సింది. లాస్ట్ లో ఏం కర్మాలు అయిపోయింది, జీవితాన్ని రుణం తీర్చే కొరకే లాచారు ఉంది. పోలిసింది 84 లక్షల జీవరాశులు, దాని వీలు కొరకు చేసిన కర్మల పైన 84 లక్షల జీవరాశి నరకమే. దాని కొరకే 3 రకాల దొంగలు.
జాగ్రత్త. నామరూపం తాండి, గురు రూపం తాండి, సంసారం చేయండి. మహాత్ములు ఎప్పుడుగా చెప్పాలే, సంసారం విడిచిపెట్టండి. చేయాలా, మన డ్యూటీ ఉంది. ఎన్ని జన్మాల్లో తీసుకున్నది ఇచ్చేది 2 సంబంధాలు ఉంది. చేయాలా. ఇలాగా మన కర్మాలు పోయేది ఉంది. అయితే దాని రూపంలో చేయకూడదు, వీళ్ళ రూపంలో చేయకూడదు, నామ రూపంలో చేయాల, గురు రూపంలో చేయాల. ఇదే జన్మములు ముక్తి. మరి మరి ఆత్మ సత్యబుట్టలో వచ్చేలా ముక్తి అయిపోతాం. आशा तो के नाम की दूजी आस निराश, आशा तो के नाम की दूजी आस निराश, पानी माही गर करू तू मरे प्यास. మరి ఏమంటున్నారో, ఆశ ఏక సత్యనామకి దూజి ఆశ నిరాశ. కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, మీరు ఆశ పెట్టుకుని చేయాలంటే, ఆశ పెట్టుకున్నాలంటే నామ పైన పెట్టుకోండి, నామములు పెట్టుకోండి. ఈ వస్తు రూపం అయితే సంసార వస్తు రూపంలో ధనములో పెద్ద స్థానం దీంట్లో ఆశ పెట్టుకుంటే మోసం అవుతుంది. ఎట్లాగా అవుతుందో, పానీ మాహి గరకరే తొలి మరి పియాస్. నీళ్ళ లోపల ఇల్లు కట్టుకొని నీళ్ళు దబ్బుగా సచ్చే పని వస్తుంది. మనలో పరమాత్మ అన్ని ఖజానా నిండి పెట్టినారు. ఇది నరనారాయణ శరీరం. దీనిలో వజ్రాల వైడూరియా మాణిక్ బంగారు బంగ్లా ఉంది. పరమాత్మ అన్ని మనలో పెట్టినారు. మనం బయట ఆడుకొని తింటున్నాం. మన తండ్రి కావాల్సింది ధనం మనలో పెంచి పెట్టినారు, దాగి పెట్టినారు. లోపల పోతే అది దొరికిపోతుంది. అయితే మనం బయట బాధపడుతూ పోరాడుతున్నాం. దాని వరకు ఎందుకు గురువు మాటిని, మనసు మాటిని. మహాత్ములేమంటారు చూడండి, ఈ లోకంలో మీ శత్రువు వేరు ఎవరు లేరు. అందరు మన వాళ్ళ అన్న తమ్ములు, అక్క చెల్లులే. ఇవన్నీ ఆత్మ పరమాత్మకే కొడుకులే. అన్ని సత్యం సచఖండం నుంచి వచ్చింది. దీంట్లో ఎవరు చెడ్డవాళ్ళు లేరు, అందరూ మంచి వాళ్ళే. అది మీ సత్యం ఎవరంటే మీ మనసు. దాని మాట వినొద్దు, గురువు మాట వినంటే. మనసు మాట విని ఎవరికి లోపల పోనీలే, మనసు భక్తి చేయనిలే, మోసం చేస్తుంది. ఇది కాలద ఏజెంట్. ఎట్లాగా మన మనస్సు ఆత్మ పరమాత్మ సత్లోకి నుంచి, పరమాత్మ నుంచి వచ్చింది ఆత్మ, అట్లాగా నిరంజన నుంచి వచ్చింది మనస్సు. అది అక్కడ కట్టేసే పని చేస్తుంది, భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. దాని పని అంతే. ಯಾವ రూపంకైనా భక్తి చేయక ఉండాలంట. ఈ స్థూల సంసార చింతనంలో కట్టేసి బాధ పెడుతుంది. ఇదే మనసు. దాని కొరకే మహాత్ములు అంటారు, ఈ లోకంలో మీ శత్రువు వేరు ఎవరు, అందరూ మనవాళ్ళే. మీ శత్రువు మీలోకి వచ్చింది, అది ఏంటంటే మీ మనసు. దాని మాటినొద్దు, గురు మాటినండి. ఇదే జన్మంలో ముక్తి. మరి మరి సత్య పుట్టలో వచ్చే పనిలే. ఎక్కడ నుంచి ఆత్మ వచ్చింది అక్కడ పోయి చేరుతుంది, ముక్తి అవుతుంది. మనసు మాట వింటే మాత్రం ఇది భక్తి చేయనిచ్చాలే, మీకు లోపల పోనిచ్చాలే. దాని మాటినది, గురు మాటినండి. आशा तो के नाम की दूजी आस निवारे, आशा तो के नाम की दूजी आस निवारे, दूजी आशा मारे से जो चौपर की सारे. మరి మరి అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, మీరు రాసి పెట్టుకునేలా అంటే ఒక నామ్ రాసి పెట్టుకోండి. ఎప్పుడు నామ్స్. త్రోవా నడిసేప్పుడు నామ సుమ్రన్, అన్నం తినేప్పుడు నామ సుమ్రన్, బస్సులో పోయేప్పుడు నామ సుమ్రన్, పొలం
పొలంలో పని చేసేప్పుడు నామస్మరణ, నామం పట్టండి. ఇంకో వేరే వస్తువు పైన ఆశ పెట్టుకుంటే మోసం అవుతుంది. ఎట్లాగా జూజా ఆడేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆశ ఎక్కువ, ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది పోతుంది. నల్ చక్రవర్తి అట్లా వాళ్ళు జూజాలు అన్ని సోలిపోయి లాస్ట్కి ఎప్పుడు వస్తుంది అంటే తన శరీరం పైన ఉండే బంగారం అంటే పెట్టేసి అది పాయ, కిరీటాలన్నీ పాయ. తర్వాత ఆశ జూజా ఆడవాళ్ళకి, కానీ ఎప్పుడు వస్తుంది. తర్వాత బట్టను ఎట్టి రాసి డ్రెస్ అంతా దానిపైన పెట్టేసా, అది పాయ. మేకర్ బని అయింది. లాస్ట్ లో భార్య సీడి చింపుకొని పిల్లోడు భార్య ఎత్తుకొని పోయి అడవి పాలైనారు. ఎక్కడెక్కడ కూలీనాలు చేసుకొని బతుకున్నారు. అట్లా చక్రవర్తి రాజా, నల్ చక్రవర్తి హరిభక్తుడు. లాస్ట్ లో ఏం గతి, ఎందుకో వేరే ఏం ఆశ పెట్టుకుంటే నీ గతి లాస్ట్ లో బాధపడదని. ఈ వస్తువు నాది అనుకుంటావు, ఇవన్నీ విడిచిపెట్టుకునేప్పుడు బాధపడాల్సింది. అప్పుడు బాధ అవుతుంది. దానికి నామ్ రాసి పెట్టుకోండి. నామ్ రూపీ ధనము బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి. నామ్ సిమరన్. తిరువా నడిసేప్పుడు నామ్ సిమరన్, అన్నం తినేప్పుడు నామ్ సిమరన్, ఎక్కడైనా పోయేప్పుడు నామ్ సిమరన్. మీరు నిజమైన సన్యాసి, సంసారంలో వండుకొని సన్యాసి. సహజముల ముక్తి అనేక మీరు పోయే పనిలో మీ ఎన్నిక వస్తుంది. సహజంలో ముక్తి దొరికిపోతుంది. ఒక నామ్ సిమరన్ పట్టండి అంతే, ఎక్కడ పోయే పనిలే. नाम जोरती एक है, पाप जोरती हजारों, नाम जोरती